మారుతున్నాయి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? 1 + 1 = 2. It will never change. It never changed in the past. It never change right now. It will never change even in the future. అంటే ఫ్యాషన్ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, కానీ సైన్స్ మాత్రం మారట్లేదు. అన్నీ మారుతున్నాయి. భూ ఉపరితల పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడే ధైర్యం గారు చెప్పారు, చెన్నైలో ఇంత చల్లగా ఉండదు, హైదరాబాదులో చల్లగా ఉంది. ఒక 800 కిలోమీటర్ల దూరంలోనే రకరకాల వాతావరణ ఉపరితల పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో అనేక రకమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, అనేక రకమైనటువంటి నేలలు ఉన్నాయి, సాయిల్ కండిషన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? వాతావరణం మారినా, ఫ్యాషన్ మారినా, టెక్నాలజీ మారినా, ట్రెండ్ మారినా, ఏది మారినా మ్యాథమెటిక్స్ మారదు. 1 + 1 = 2. A + B² A² + B² + 2AB. ఇన్ తెలంగాణ అయినా అంతే, చెన్నైలోనైనా అంతే, మరొక స్థలంలో ఎక్కడికి పోయినా సైన్స్ మారదు, మ్యాథమెటిక్స్ మారదు. కానీ సత్యం మాట ఏంటిది? ఎప్పుడైనా ఆలోచించారా? సత్యము ఎప్పుడూ మారదు, చరిత్ర ఎప్పుడూ మారదు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న వార్త అది సత్యము. ఆయన కాలాన్ని రెండుగా విభజించాడన్నది సత్యము. కాలానికి ఆయననే కేంద్ర బిందువు అన్నది సత్యము. ఆయన పాపిని ప్రేమించి పరలోకానికి పిలవడానికి ఆహ్వానంగా, రక్షణగా అవతరించాడన్నది వాస్తవం. ఇది ఎన్నడూ మారనటువంటిది. అందుకనే ఆయన జన్మదినము భూ మండలంలో ఉన్నటువంటి 7 ఖండాలలో 272 దేశాలలో ఎంతో గంభీరంగా, ఘనంగా, అద్భుతంగా ఆచరించబడుతుంది. ప్రతి రోజు జన్మదినాల గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. టీవీలో కూడా బర్త్డే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అలానే ఏ రోజైనా ఆలోచన చేశారా? జన్మదినం అనేది కొత్త ఏం కాదు, కానీ యేసు జన్మదినము 300 కిలోమీటర్ల వృత్తాంతం కూడా దాటినటువంటి వాడు, ఏ పుస్తకాన్ని రచించినటువంటి వాడు, ఎక్కడ కూడా మనుషులను తన వెంటేసుకుని తిరగనటువంటి వారు, సైన్యము లేనటువంటి వాడు, యుద్ధాలు చేయనటువంటి వాడు, రక్తపాతాలు సృష్టించినటువంటి వాడు, కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే 300 కిలోమీటర్ల వృత్తంలో బ్రతికినటువంటి వాడు, అతి సాధారణమైనటువంటి జీవితాన్ని ఎంతో సాధారణంగా జీవించినటువంటి వ్యక్తి. ఆయన జన్మదినాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో మానవ సమాజాలు ఎక్కడున్నాయో అక్కడెల్లా భాష, ప్రాంతము, గోత్రము, వర్ణము అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఎందుకు ఇంత సంబరంగా ఆచరిస్తున్నారు, ఆయన ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఈరోజు ఎవరైతే ఆ ప్రయత్నాన్ని చేస్తారో వారి జీవితాలు నూతన అంకంలోనికి, నూతన అధ్యాయంలోనికి ఆవిష్కృతమవుతాయి. ప్రియులారా, ప్రతిదీ మనం ఆలోచన చేస్తున్నాం. 2 యవన బిడ్డలు ఆలోచన చేశారు. ఏమనంటే, పక్షుల్లా మనం ఎందుకు ఎగరకూడదు? అందరు ఏమన్నారో తెలుసా? ఏరా పిచ్చి పట్టిందా నీకు? పక్షుల్లా ఎగరటం ఏంట్రా? పక్షివా నువ్వేమన్నా? పక్షిలా ఎగరడానికని అపహాస్యం చేశారు. ఆనాడు ఉన్నటువంటి ధార్మిక లోకము వారిని అవమానించింది, అనుచితంగా మాట్లాడింది. కానీ ఆ కుతూహలములో నుండి వచ్చినటువంటి ఆలోచనలను వారు నమ్మి అడుగులు వేసినటువంటి కారణాన్ని బట్టి ప్రపంచం ఈరోజు గ్లోబల్ విలేజ్గా పిలువబడుతుంది. ప్రపంచ రవాణా వ్యవస్థను అది ఎంతగానో ప్రభావితం చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను అది ప్రభావితం చేసింది. కారణం, ఆలోచించడం ప్రారంభించారు, అడుగులు వేయటం ప్రారంభించారు, అద్భుతాలను ఆవిష్కృతం చేశారు. చీకటిలో ఎంతకాలం ఈ లోకం బ్రతకాలని ఒక యవనస్తుడు ఆలోచించాడు, అడుగులు వేశాడు, ప్రయోగాలు సలిపాడు, జీవితంలో ఒకరోజు సాధించాడు, చీకటిని దూరం చేశాడు. మరొక యవనస్తుడు ఆలోచించాడు, నా ప్రేయసితో అల్లంత దూరాన ఉన్నటువంటి నా ప్రేయసితో నేను ఎలా మాట్లాడాలి, నా మనస్సులో ఉన్నటువంటి ప్రేమను తనతో ఎలా వ్యక్తం చేయాలి, అలాంటి మార్గం ఏదైనా లేదా అని ఆలోచించిన కారణ ఫలితంగానే గ్రహం బెల్ ఫోన్ను ఆవిష్కృతం చేశాడు. ఇలా చరిత్రలో మనం చెప్పుకుంటూ వెళితే అనేకులు ఆలోచించిన కారణాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుతాలను ఆవిష్కృతం చేశారు. జీవితం అనేది ఒక అందమైనటువంటి ప్రయాణం. జీవితంలో పుట్టిన ప్రతి ఒక్కడు నేను ఎందుకు పుట్టాను, నా జీవితానికి ఉన్న లక్ష్యం ఏమిటి, ఈ జీవితం ముగిసిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉన్నదా, వెళ్ళడానికి ఏదైనా సత్యం ఉన్నదా, వెళ్ళే జీవం ఏది అన్నది ఆలోచించటం ప్రారంభించినట్లయితే ఆ జీవితానికి అర్థం
అర్థము పరమార్థాన్ని వారు కనుక్కుంటారు. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక గుంపును వేసుకొని తిరగడానికి కాదు, కొన్ని ధర్మాలను సూత్రాలను గురించి ప్రపంచానికి చెప్పడానికి కాదు. కానీ ఏ బంధమైతే, ఏ అనుబంధమైతే పాపం అనే కారణాన్ని బట్టి మానవుడు కోల్పోయాడో ఆ బంధములో తిరిగి మానవుణ్ణి దేవుని మహిమలో ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చాడన్నది వాస్తవం. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కొత్తిమీర కొనేటప్పుడు ఆలోచన చేస్తున్నాం కదా, లోకల్ కొత్తిమీర, బెంగళూరు కొత్తిమీర. టమాటో కొనేటప్పుడు కూడా అదే ఆలోచన చేస్తాను. కోడి కొనేటప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నాం. భూమి కొనేటప్పుడు ఆలోచన చేస్తున్నాం. బాటిల్ కొనేటప్పుడు ఆలోచన చేస్తున్నాం. మిల్క్ ప్యాకెట్ కొనేటప్పుడు ఆలోచన చేస్తున్నాం. జీవితం మాట ఏంటి? సెల్ ఫోన్ కొనేటప్పుడు ఆలోచన చేస్తున్నావు. అనేక విషయాల్లో ఆలోచన చేస్తున్నావు. అనేక విషయాల యొక్క విలువను నీవు ఎరిగి ఉన్నావు. కారు విలువ తెలుసు, చీర విలువ తెలుసు. పండుగలో రకరకాల చీరలు కొంటారు కదా, అన్నిటి విలువ మనకు తెలుసు. చీర చూడగానే మనం రేటు చెప్పేస్తాం, ఫోన్ చూడగానే దాని మోడల్ చెప్తాం, దాని రేటు కూడా చెప్తాం. కానీ ఈరోజు నీకంటూ ఒక విలువనున్నదని, ఆ విలువనివ్వడానికి, నశించిపోయినటువంటి నా స్థితిగతులను మెరుగుపరచడానికి యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి లోక రక్షకుడిగా ఆయన అవతరించాడు. అదే క్రిస్మస్ సందేశం. కొన్ని బోధనలు బోధించడానికి, కొన్ని ధర్మాలను చెప్పడానికి యేసు ప్రభు రాలేదు. కానీ నేనే మార్గము, నేనే సత్యము, నాలోనే జీవమున్నదని, నేనే వెలుగునని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. మెటాఫిజిక్స్ ఏమని సెలవిస్తుందంటే ది అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డార్క్నెస్. మరి చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారని ప్రవక్త అయినటువంటి యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించిన మాటలను అక్షరార్థంగా నెరవేరుస్తూ, మరి వెలుగులను పంచడానికి, చీకటులను దూరం చేయడానికి ఆయననే వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ కూడా లోకానికి వెలుగై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి వెలుగుగా ఈ లోకములో మనం బ్రతకడానికి, చీకటిలో ఉన్న అనేకులకు మరి వెలుగును అందించడానికి, నిస్సారమైనటువంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి అనేకులకు సారాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, మరి ఆ 4 విషయాలు నేను మాట్లాడుతున్నాను. యేసు ఎవరు? యేసు ఎందుకు వచ్చాడు? యేసు ఎలా వచ్చాడు? యేసు ఏం చేశాడు? నీ నిర్ణయం ఏమిటి? ప్రియులారా, యేసు ఎవరు? దేవుని వాక్యము సెలవిస్తున్నది ఆయన దేవుని కుమారుడు. దేవుడు అంటే ఎవరు? ఆయనలో ఉండవలసినటువంటి లక్షణాలేంటి? ప్రియులారా, మరి బంగారంలో స్వచ్ఛమైన బంగారము అంటే దానిలో ఒక లక్షణం ఉండాలి. ఏమిటి ఆ లక్షణము అంటే 24 క్యారెట్ ఉంటేనే అది స్వచ్ఛమైన బంగారము. నీళ్లు, మంచి నీళ్ళు అని దేన్ని అంటాం? ట్యాంక్ బండ్లో కూడా మస్తు నీళ్లు ఉన్నాయి, తాగుతామా? తాగం. ఎందుకు? అవి కూడా నీళ్ళే కదా. అంటే నీళ్ళే, కానీ మంచి నీళ్ళు కాదు. మంచి నీళ్ళు అని ఎప్పుడు అంటారంటే, ఇప్పుడే నాకు ఒక బాటిల్ ఇచ్చారు. ఆ బాటిల్లో ఉన్న నీళ్ళలా ఉండాలి. ఆ నీటికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. అప్పుడే అవి మంచి నీరు. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరు? మానవుల చేత నిర్మించబడినటువంటి వాడు కాదు, మానవుడు కాదు దేవుడు. మానవులను సృష్టించిన సృష్టికర్త, సర్వ సృష్టికి ఆయననే సృష్టికర్త. మానవుల చేత నిర్మించబడేవాడు దేవుడు కాదండి. ఆయనలో 3 లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాలి. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని. ఆయన కాలానికి, పదార్థానికి అపరిమితమైనటువంటి వాడు. హీఈస్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ మ్యాటర్, బికాస్ హీఈస్ గాడ్, హీఈస్ అబౌవ్ ద టైమ్ అండ్ మ్యాటర్. మరి ఈరోజు ఆ దేవుడు మనిషిగా ఆకాశ మహాకాశాలను సృష్టించినటువంటి వాడు, సర్వ విశ్వాన్ని సృష్టించిన వాడు, ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవుణ్ణి వెతుక్కుంటూ తాను ఆత్మరూపి అయినటువంటి దేవుడు మానవ శరీరంలో ఎందుకొరకు వచ్చాడు అంటే, దేవుని వాక్యము పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 3వ అధ్యాయంలో సెలవిస్తున్నది. మానవుణ్ణి ఒక అందమైనటువంటి ఆలోచనతో దేవుడు సృష్టించాడు, అద్భుతంగా సృష్టించాడు. బంగారమైన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో వారిని సృష్టించి ఒక తోటలో ఉంచి దేవుని కొరకు, దేవుని మాటను విని జీవించమంటే, దేవుని మాటను పెడచెవిన పెట్టిన కారణాన్ని బట్టి, పాపము ప్రవేశించిన కారణాన్ని బట్టి, పరిశుద్ధుడైనటువంటి దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయిన కారణాన్ని బట్టి, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి మానవుడు
తిరిగి నరకములోనికి వెళ్ళటం ఇష్టము లేనటువంటి దేవుడు ఆ రోజు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ 2000 సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రతి మాటను నెరవేరుస్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు ఇమ్మానుయేలు దేవుడిగా, లోక రక్షకుడిగా, అభిషక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కొంతమందిని వెంటేసుకుని తిరగడానికి కాదు, కానీ ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ప్రకటించినటువంటి శుభవర్తమానం ఏమిటంటే సకల జనులకు, సర్వలోకానికి శుభవర్తమానాన్ని అవి అందించాయి. ఒక వర్గానికి, ఒక గుంపుకు, మరి కొంతమందికి మాత్రమే కాదు, కానీ అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమనగా అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి, ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చెనగా మారడానికి, నీ కొరకు నా కొరకు యాగ బలిపశువుగా మన స్థానంలో మనం చేసిన అవిధేయతలకు, పాపాలకు ఆయన పర్యవస్థానంగా మరి తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకడంటాడు, 3 మేకులు పీక్కోలేనోడు వాడేలా దేవుడు అవుతాడండి? ఆయన వచ్చిందే ఆ మేకులు కొట్టించుకోవడానికి. హల్లెలూయా. ఆయన వచ్చిందే సిలువలో మరణించడానికి, ఆయన వచ్చిందే తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టడానికి, ఆయన వచ్చింది గుంపులను సృష్టించడానికి కాదు, కొన్ని వచనాలను బోధించడానికి కాదు, కానీ ఏ మహిమ నుండి అయితే పాపం అనే కారణంతో మనిషి దేవుని నుండి దూరం అయిపోయాడో ఆ మనిషిని తిరిగి ఆ మహిమలో ప్రతిష్ఠించడానికి, ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి, ఏ సంతోషాన్ని, ఏ సమాధానాన్ని, ఏ ఆనందాన్ని, ఏ అనుబంధాన్ని అయితే పాపం అనే కారణంతో కోల్పోయాడో తిరిగి ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, ఆ మానవుని తిరిగి ఆ అనంత సంకల్పంలో ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ సందేశము. యేసు రాత్రికి రాత్రి వెలిసినటువంటి వాడు కాదమ్మా, రాత్రికి రాత్రి వెలిసినటువంటి వాడు కాదు. ఒక ముఖ్యమంత్రి ఒక మార్గం గుండా వెళుతుంటే పోలీస్ వారికి, ఇంటెలిజెన్స్ వారికి సమాచారం అందుతుంది. ఎందుకు వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎంతసేపు ఉంటాడు, ఏం చేస్తాడు, అక్కడ ఏ ప్రోటోకాల్ ఫాలో కావాలి, అక్కడ ఉన్నటువంటి మరి రూట్ నిబంధనలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏమిటి, అన్నీ కూడా ముందుగానే వివరించబడతాయి. ఒక ముఖ్యమంత్రి ఒక స్థలంలోనికి ఎందుకు వెళుతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, మినిట్ బై మినిట్ ప్రోగ్రామ్ విల్ బి డిసైడెడ్. 5 సంవత్సరాలు పరిపాలన చేసే ఒక ప్రజాప్రతినిధి ప్రజాబాహుళ్యంలో బ్రతుకుతున్నటువంటి వేళ ఆయన చేస్తున్న ప్రతి పనిని ముందుగానే మనకు వివరించబడితే, సృష్టిని చేసిన సృష్టికర్త తన సృష్టికి తానే మనిషిగా, తానే దాసుని స్వరూపాన్ని పొందుకొని ఈ లోకంలోనికి రావటం అనేది యాదృచ్ఛికంగా జరగలేదండి. దేవుని ప్రవక్తల ద్వారా ముందుకే ప్రవచించబడినట్టుగా ప్రవచనాలను నెరవేరుస్తూ యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలోనికి రక్షకునిగా వచ్చాడు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్నాడు. ఎవరైతే ఈ మాటలను నమ్మి మరి లేఖనముల ప్రకారము యేసు ప్రభు చనిపోయి, లేఖనముల ప్రకారము పాతిపెట్టబడి, లేఖనముల ప్రకారము తిరిగి లేచారని ఎవరైతే నమ్ముతారో, హృదయమందు నమ్మి నోటితో విశ్వసిస్తారో వారందరినీ క్రైస్తవులుగా మార్చడానికి కాదు, పరలోకానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రతి వాడికి పరలోకాన్ని ఇవ్వడానికి. ఒక చిన్న దేశానికి వెళ్ళాలంటే ఎన్నో ఆంక్షలు. అమెరికాకి ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ 2 సార్లు నేను రిజెక్ట్ అయ్యాను. ఒకసారి 18 సెకండ్లలో, మరొకసారి మర్యాదపూర్వకంగా 36 సెకండ్లలో రిజెక్ట్ అయ్యాను. 2 సార్లు రిజెక్ట్ అయ్యాను. ఒకసారి 18, ఒకసారి 36. కారణం ఏంటో అంటే వాడి దేశం వాని ఇష్టం. అన్ని పేపర్లు ఇచ్చాం, కానీ వాడికి మనము నచ్చలేదు. ప్రియులారా, ఒక దేశానికి నువ్వు అతిథిగా వెళ్ళాలంటే, ఒక దేశానికి నువ్వు సందర్శకునిగా వెళ్ళాలి అంటే ఆషామాషి విషయం కాదు. పరలోకం మాట ఏంటి? పరలోకానికి దేవుడు నిన్ను నన్ను వారసునిగా మార్చాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోక మహిమనిచ్చాడు, పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు మరి ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగుగా మీరు బ్రతకడానికి, ఆ వెలుగును మీరు పంచడానికి, ఆ సారాన్ని మీరు అందించడానికి నా బిడ్డలుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని సెలవిస్తుందంటే, చీకటిలో నుండి ఆయన మిమ్మలను మామూలు వెలుగులోనికి కాదండి, ఎలాంటి వెలుగట, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా?
తన గుణాతిశయాలను వివరించడానికి, తన ప్రేమ సంకల్పాన్ని చెప్పడానికి, తన మంచిని చెప్పడానికి, తన సాత్వికంలో ఉన్నటువంటి బలాన్ని చెప్పడానికి, తగ్గింపులో ఉన్నటువంటి బలాన్ని చెప్పడానికి, ప్రేమ ఓడిపోదు, ప్రేమ నిరంతరము శాశ్వతంగా ఉంటుంది అన్న సత్యాన్ని ప్రపంచానికి వివరించడానికి దేవుడు ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యాలను లోకములో ఎలుగెత్తి చాటడానికి ఒక స్వరంగా కదులుతున్న పత్రికగా దేవుడు మనల్ని అభిషేకించాడు. అది నీవు గ్రహిస్తున్నావా? దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి ఆయన రక్షణను తీసుకుని రావడానికి వచ్చాడు. ఎవరైతే నమ్ముతారో వారందరికీ విడుదలను, వారందరికీ సంతోషాన్ని, వారందరికీ సమాధానాన్ని, వారందరికీ ఆనందాన్ని కాకుండా పరలోక సుభాగ్యాన్ని కూడా దేవుడు అందిస్తాడు. చాలామందికి మరణిస్తే నువ్వు ఎక్కడ వెళ్తావని అడగండి, వాడికి సత్యంత భయం. అన్నా శుభమా అంటే మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మరణం గురించి మాట్లాడడానికి కూడా దమ్ము లేకపోతే మరణిస్తే ఎక్కడికి పోతావన్నా ఒక్కసారి ఊహించు. దేవుని వాక్యము సెలవిస్తుంది, బైబిల్ గ్రంథము, మరణాన్ని గెలిచి తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి తండ్రి దగ్గరికి చేరలేరు. ఈరోజు ఆ నిరీక్షణ నీవు కలిగి ఉంటే నిజంగా ధన్యుడవు. యేసు ప్రభు మొదటిసారి అందరికీ రక్షణనివ్వడానికి వచ్చాడు, రెండవసారి రాబోతున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు చెప్పిన మాటను మనుషులు 42 తరాలు ఎదురు చూశారు. మానవ సమాజాలు ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు 42 సంవత్సరాలు చీకటిలో ఉన్నాయి, దాస్యములో ఉన్నాయి, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ బ్రతికాయి. లేఖనాలను నిజము చేస్తూ లోక రక్షకుడు మొట్టమొదటిసారిగా లోక రక్షకునిగా ఆయన వచ్చాడు. అవే లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, వారందరికీ మోక్షరాజ్యం ఇవ్వడానికి, వాగ్దాన ఫలాలను ఇవ్వడానికి ఇమ్మానుయేలు దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో నుండి రాబోతున్నాడని ఎవరైతే నిరాకరిస్తారో వారికి నిత్య నరకము, అంగీకరించిన వారికి నిత్య జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియులారా, మరి యేసు మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి రాలేదు, అందరినీ క్షమించడానికి వచ్చాడు, అందరినీ పవిత్రులుగా మార్చడానికి వచ్చాడు, అందరినీ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపించడానికి, అందరినీ నిస్సహాయమైనటువంటి స్థితిలో నుండి సహాయం చేసి నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ సత్యాన్ని, చరిత్ర సత్యాన్ని, మరి మారని సత్యాన్ని, మరి అద్భుతమైనటువంటి సత్యాన్ని నమ్మి హృదయమందు నోటితో ఒప్పుకున్నట్లయితే రక్షించబడతావు. ఆయన రెండవ రాకడ రేపో మాపో ఉండబోతున్నది. మరి ఆ రాకడలో ఎత్తబడతావు. అప్పుడు ఆ అనంత జీవితంలో, అందమైన జీవితంలో నిరంతరము శాశ్వతంగా ఆయనతో బ్రతికే కృపా భాగ్యము దేవుడు దయచేయునుగాక. మరి క్రిస్మస్ సందేశం అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి నశించిన మనల్ని వెతికి రక్షించాడు. తన కుమారుని ద్వారా నీతిమంతులుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. మరి ఆ రక్షణ నీకుందా? లేనట్లయితే నిజంగానికి ఇంకా క్రిస్మస్ అర్థం కాలే. లోకంలో క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి, లోకంలో అనేకులు సంతోషిస్తున్నారు, లోకంలో అనేకులు నిరీక్షణతో జీవిస్తున్నారు. అది చరిత్రలో అది వాస్తవం, కానీ నీ జీవితంలో ఇంకా అది వాస్తవ రూపాన్ని సంతరించుకోలే. ఎందుకంటే ఇంకా నీ హృదయంలోనికి యేసుని నీవు అంగీకరించలే. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ శుభవార్తను దేవుడు నీకు వినిపిస్తున్నాడు. గుడ్ న్యూస్ ఎవ్రీ డే, good news every time. Listen to this good news and make a decision. You make so many decisions, but some decisions are temporary decisions, some decisions are permanent decisions, and one decision is eternal decision. So this evening or this day I wanted to encourage you to take a decision, your eternal decision. If you wanted to go into eternal life as Jesus promised, take a decision to accept him as your personal savior. ఆయనని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆ మార్గములో వెళ్ళి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఆయన కృపలో బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మాటలను వినడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకానికి నువ్వు వెలుగని వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. ఆ వెలుగును పంచడానికి, ఆ సంతోషాన్ని తెలపడానికి మమ్మల్ని అందరినీ ఈ లోకంలో చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు శుభవార్త ఛానల్ ద్వారా ధైర్యం గారు వారి టీం ద్వారా ప్రభా మరి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని
నీరు కట్టి ఫలింప చేయండి. క్రీస్తు యేసునందు మీ ప్రయత్నములు వ్యర్థము కావని ఎరిగి స్థిరులను కదలని వారును ఆయన కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడని నీ వాక్యము సెలవిస్తున్నది. అవును ప్రభా, మరి మేము నీటిపైన ఆహారము వేసిన తర్వాత కొంతకాలానికి అది ఫలిస్తున్నదని నీ వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు ప్రభా, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించబోతున్నదని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు మార్చబోతున్నావని నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఈ మా ప్రయత్నాలను క్రీస్తులో ఫలింపచేసి అనేకులకు ఈ రక్షణ సువార్త వినిపించబడి ఉంటుండగా నిత్యమైన అనంతమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోవడానికి నీ కృపను సహాయాన్ని నడిపింపును దయచేయమని ప్రభా, మరి క్రిస్మస్ ఆనందము నిజమైన సంతోషము చేత నింపి వారి జీవితాలను శాశ్వతంగా మార్చి వారిని వెలుగుగాను ఉప్పుగాను లోకంలో ఆశీర్వాదకరంగాను బిడ్డలుగా వారిని అభిషేకించి ఆశీర్వదించి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.